ముందుగా టిప్ నెంబర్ 1, ఒక్కొక్కసారి ఆ జిప్ ఓపెన్ చేసేది ఊడిపోతూ ఉంటుంది కదండి. సో ఇలా అయినప్పుడు ఏంటంటే జిప్ ఓపెన్ చేయడం చాలా కష్టం అవుతుంది కదండి, ఆ హ్యాండిల్ లేకపోతే. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఇదిగోండి నేను ఇక్కడ పిన్నీస్ తీసుకున్నాను. ఈ పిన్నీస్ని మనం ఇలాగా దాంట్లోంచి పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి. ఇప్పుడు జిప్ ఎంత ఈజీగా వస్తుందో. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, చూడండి ఇక్కడ నేను పాత సీడీ ఉంది కదండి, అది తీసుకున్నాను. ఆ తర్వాత మనకి ఇంట్లో పౌడర్ డబ్బా ఉంటుంది కదండి, అయిపోయిన పౌడర్ డబ్బా ఇది, లేదంటే మనం ఆయిల్ డబ్బా అయినా తీసుకోవచ్చండి, ఖాళీది తీసుకొని దీనిని నేను ఇక్కడ సీడీకి అతికిస్తున్నానండి. ఆల్ ఫిక్స్ ఉంటుంది కదా, దాంతో అతికిస్తున్నాను. ఇలా మనం అతికించేసుకొని దీనిని మనం చక్కగా బ్యాంగిల్ హోల్డర్గా యూస్ చేసుకోవచ్చండి. దీనిని పెయింట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా బాగుంటుందన్నమాట చూడడానికి. ఇక్కడ నేను పెయింట్ చేయట్లేదండి, మామూలుగా చూపిస్తున్నాను. ఇలాగా మనం బ్యాంగిల్స్ వేసుకొని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, మనము ఇయర్ రింగ్స్ని ఇలాగా బటన్స్కి పెట్టుకొని ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం కదండి. దీనికోసం నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. మనకి ఇక్కడ వాటర్ బాటిల్ క్యాప్ అండి, దీనికి మనం 2 చిన్న హోల్స్ చేసుకొని దీనిని మనం బటన్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. దానికి మనం ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాం అనుకోండి, చూడండి ఎంత బాగుందో. అలా బటన్స్కైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా వాటర్ బాటిల్ క్యాప్స్కైనా పెట్టుకోవచ్చండి. సో నచ్చింది కదండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4, మనకి ఇంట్లో అద్దం ఉంటుంది కదండి, ఈ అద్దానికి మరకలు అనేవి పడుతూ ఉంటాయి కదండి. సో దీనిని క్లీన్ చేయడానికి మనం పేస్ట్ ఉంటుంది కదా, పేస్ట్ని తీసుకొని దానికి మొత్తం అప్లై చేసుకొని కొంచెం రబ్ చేయాలండి. ఇలాగా చేతితోటి మనం కాసేపు రబ్ చేసి ఆ తర్వాత నీట్గా దానిని క్లీన్ చేసుకోవాలన్నమాట. టిష్యూతో కానీ ఏదైనా నాప్కిన్తో కానీ సాఫ్ట్ క్లాత్ తోటి కానీ మనం క్లీన్ చేసుకుంటే ఆ మరకలు అనేవి పోతాయండి, చాలా చక్కగా వస్తుంది. మనం ఇలాగ డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఏ మిర్రర్నైనా కూడా చాలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా నీట్గా ఉంటుందన్నమాట. టిప్ నెంబర్ 5, ఖాళీ పాలిథిన్ కవర్ తీసుకున్నానండి. దీనిని మనం ఇలాగ మెష్ బ్యాగ్లో పెట్టుకొని దానిని చక్కగా ఫోల్డ్ చేస్తున్నానండి. తర్వాత దీనిని మనం ఇంకొక మెష్ బ్యాగ్లో పెట్టుకుందాము. ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక ముడి వేస్తున్నానండి. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ముడి వేసుకోవాలన్నమాట. తర్వాత బాటిల్ని నేను ఇలాగా కట్ చేసుకున్నానండి. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. ఆ తర్వాత దీనిని మనం వీడియోలో చూపించినట్టుగా బాటిల్లోకి ఎక్కించేసి ఇక్కడ పైన ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేస్తున్నానండి. దాని తర్వాత మనం వెనక్కని వేసుకొని బాటిల్ క్యాప్ అనేది పెట్టేసుకోవాలి. చూడండి ఇలా దీనిగా స్క్రబ్బర్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. మనకి ప్లాస్టిక్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, అలాగే ఉంటుందన్నమాట. సో నచ్చింది కదండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.